Hello everyone, welcome back to another video of BTech Simplified. సో ఈ వీడియోలో మనం పైచార్మ్ ఏదైతే మనం డౌన్లోడ్ చేసామో లాస్ట్ వీడియోలో ఆ పైచార్మ్ని ఎలా రన్ చేయాలి, దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ని ఎలా మనం యాక్సెస్ చేయొచ్చు, ఆ కోర్సెస్ ద్వారా మనం కోడింగ్ ఎలా నేర్చుకోవాలో అనేది చూద్దాము. అండ్ ఆల్సో ఈ వీడియోలో మనం బేసిక్ పైథాన్ కోడ్ ఏదైతే ఉందో హలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎలా చేయాలో కూడా చూద్దాం. సో మనం డౌన్లోడ్ చేసిన పైచార్మ్ కమ్యూనిటీ ఎడిషన్ మీద డబుల్ క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మనం న్యూ ప్రాజెక్ట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనం లర్న్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేసి మనం చాలా కోర్సెస్ని ఫ్రీగా నేర్చుకోవచ్చు కూడా. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఎనేబుల్ యాక్సెస్ చేయాలి లర్న్ టు ప్రోగ్రామ్కి. ఈ ఎనేబుల్ యాక్సెస్ చేయడం వల్ల ఏంటంటే మన సిస్టమ్ ఆ కోర్సెస్ అన్నిటిని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎనేబుల్ యాక్సెస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టార్ట్ లర్నింగ్ అనే ట్యాబ్ మీద క్లిక్ చేస్తే మనకి వేరియస్ కోర్సెస్ అనేవి ఓపెన్ అవుతాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రొడక్షన్ టు పైథాన్ అని. సో బేసిక్గా మనం యూస్ చేసే కోడ్ ప్రోగ్రామ్ ఏంటంటే 100 days of code complete Python Pro Bootcamp by Angela Yu. సో దిస్ ఈస్ బై ఫార్ ద బెస్ట్ కోర్స్ ఫర్ పైథాన్ అని నేను చెప్తాను. సో ఆ కోర్స్ మీద క్లిక్ చేసి స్టార్ట్ ప్రెస్ చేస్తే మనకి కోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇలా మనకు ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. దీనిలో ఏంటంటే మనకి వేరియస్ టాస్క్స్ ఉంటాయి. సో టోటల్ 15 daysకి 15 టాస్క్స్ ఉంటాయి. దీన్ని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ ఈ 2 బాక్సెస్ మీద క్లిక్ చేసి అగ్రీ చేయాల్సి ఉంటుంది. అగ్రీ చేసిన తర్వాత మనం దీంట్లో కోడింగ్ అనేది చేయొచ్చు. సో ఫస్ట్ డే ప్రోగ్రామ్ ఏంటంటే ప్రింటింగ్. బేసిక్ హలో వరల్డ్ ప్రోగ్రామ్ని మనం ఎలా టైప్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ప్రింట్ అంటే ఏంటంటే బేసిక్గా మనం ఏదైతే వాల్యూ ఇస్తామో దాన్ని అవుట్పుట్ స్క్రీన్ మీద ప్రింట్ చేయడం. సో ఇక్కడ మనం ఏం ప్రింట్ చేయాలి, హలో వరల్డ్ అనేది ప్రింట్ చేయాలి. సో సింపుల్గా ఏం చేయాలంటే ప్రింట్ అని టైప్ చేసి కొటేషన్ మార్క్స్ ఇచ్చి ఆ కొటేషన్ మార్క్స్ మధ్యలో మనం హలో వరల్డ్ అని టైప్ చేయాలి. సో ఈ కొటేషన్ మార్క్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇది బేసిక్గా ఒక స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ని ఇండికేట్ చేస్తుంది. స్ట్రింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సిరీస్ ఆఫ్ లెటర్స్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ వర్డ్స్ని స్ట్రింగ్ అంటాం. సో ఈ కొటేషన్ మార్క్స్లో ఇస్తే ఏమవుతుందంటే స్ట్రింగ్ని మనకి అవుట్పుట్గా ఇస్తుంది. కొటేషన్ మార్క్స్ లేకుండా ఇస్తే ఏమవుతుందంటే బూలియన్ ఆపరేషన్స్ అనేవి జరుగుతాయి. ఎడిషన్, మల్టిప్లికేషన్, సబ్ట్రాక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ప్రింట్ అని ఇచ్చి హలో వరల్డ్ ఇచ్చి రన్ బటన్ క్లిక్ చేయగానే మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయింది. సో అక్కడితో మన ఫస్ట్ టాస్క్ అనేది కంప్లీట్ అయింది. సో సెకండ్ టాస్క్ ఏంటంటే స్ట్రింగ్ మ్యానిపులేషన్. స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటే ఏంటంటే మనం అవుట్పుట్ ఇన్పుట్ ఇచ్చిన స్ట్రింగ్ని మనం ఎలా చేంజెస్ చేయొచ్చు, లైక్ స్పేస్ ఇవ్వడం, న్యూ లైన్లో ప్రింట్ చేయడం. సో ఈ ఆపరేషన్స్ అన్నింటినీ స్ట్రింగ్ మ్యానిపులేషన్ అంటాం. సో స్ట్రింగ్ మ్యానిపులేషన్లో ఇవాళ మన టాస్క్ ఏంటంటే హలో వరల్డ్ అనేది 3 లైన్స్లో ప్రింట్ చేయాలి. అంటే ఒకదాని తర్వాత ఒకటి న్యూ లైన్లో ప్రింట్ అవ్వాలి. దానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే \n అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లైన్ న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే హలో వరల్డ్ అని ప్రింట్ అని టైప్ చేసి హలో వరల్డ్ అని టైప్ చేసి \n అని ఇస్తే మనకి నెక్స్ట్ కమాండ్ ఏదైతే ఉంటుందో అది న్యూ లైన్లో ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ప్రింట్ ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేసి హలో వరల్డ్ \n స్పేస్ అనేది ఇవ్వకూడదు. స్పేస్ ఇస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లో ప్రింట్ అయినప్పుడు అక్కడ కూడా ఒక స్పేస్ అనేది వస్తుంది. సో మనకి అట్లా రాకూడదు కాబట్టి స్పేస్ ఇవ్వకుండా \n హలో వరల్డ్ \n హలో వరల్డ్ అని 3 times టైప్ చేసాము. ఇప్పుడు దీన్ని మనం రన్ చేస్తే ఏమవుతుందంటే 3 లైన్స్లో మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు రన్ చేస్తే మనకి అవుట్పుట్లో 3 different లైన్స్లో అంటే న్యూ లైన్స్లో మనకి హలో వరల్డ్ అనేది 3 times ప్రింట్ అయింది. సో ఇది సెకండ్ దాంట్లో ఫస్ట్ టాస్క్ కూడా అయిపోయింది. సో డే 2లో సెకండ్ టాస్క్ ఏంటంటే ఇక్కడ మనం స్పేస్ యాడ్ చేయాలి. యాడ్ ఎ స్పేస్ బిట్వీన్ ద స్ట్రింగ్స్.
సో మనం 2 స్ట్రింగ్స్కి స్పేస్ యాడ్ చేయాలి. సో స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటే ఏంటంటే బట్ ఏదైనా 2 or 3 మోర్ దాన్ 2 స్ట్రింగ్స్ని యాడ్ చేయడాన్ని స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రింగ్స్ని యాడ్ చేసి అవుట్పుట్ ఇవ్వడాన్ని స్ట్రింగ్ కాంకాటినేషన్ అంటాం. సో సపోజ్ ఇక్కడ మనం ప్రింట్ హలో ప్లస్ హలో ఈజ్ 1 స్ట్రింగ్ అండ్ మేఘ్నా ఈజ్ అనదర్ స్ట్రింగ్. సో ఇప్పుడు 2 స్ట్రింగ్స్ని యాడ్ సింబల్ ద్వారా ఏం చేసామంటే యాడ్ చేసాం. సో ఇక్కడ మీరు చూస్తే స్పేస్ అనేది రాలేదు, హలో మేఘ్నా దగ్గర స్పేస్ లేదు. సో మనం ఏం చేయాలి, స్పేస్ యాడ్ చేయాలి, అదే మన టాస్క్. సో స్పేస్ ఎలా ఇవ్వచ్చు, సింపుల్, ఈ 2 స్ట్రింగ్స్ మధ్యలో ఇంకో స్ట్రింగ్ యాడ్ చేయాలి. ఆ స్ట్రింగ్ వాల్యూ ఏంటి, స్పేస్. సో హలో అనేది ఫస్ట్ స్ట్రింగ్, స్పేస్ అనేది సెకండ్ స్ట్రింగ్, మేఘ్నా అనేది థర్డ్ స్ట్రింగ్. సో ఈ మూడింటిని యాడ్ చేస్తే మనకి హలో మేఘ్నా అని స్పేస్ యాడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. చూడండి, రన్ చేస్తే ఇప్పుడు ఏమైంది, హలో స్పేస్ మేఘ్నా వచ్చింది. ఇందాక ఏమైంది, స్పేస్ రాలేదు. సో స్పేస్ ఇవ్వాలంటే ఇంకో స్ట్రింగ్ని కాంకాటినేట్ చేయాలి. ఆ స్ట్రింగ్లో ఏముండాలి, స్పేస్ ఉండాలి. సో ఈ పైథాన్లో ఏంటంటే స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్పేస్ ఎక్కడ ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది మనకి బాగా తెలిసి ఉండాలి. సో ఇవాళ మనం డే 2 days టాస్క్ని మనం డే 1లో సెకండ్ టాస్క్ని మనం కంప్లీట్ చేసాం. సో నెక్స్ట్ వీడియోలో ఏంటంటే థర్డ్ వన్ ఇన్పుట్స్, ఫోర్త్ వన్ వేరియబుల్స్ ఎలా అసైన్ చేయాలి, ఆ వేరియబుల్కి నేమ్ ఎలా ఇవ్వాలి, అండ్ ఒక ప్రాజెక్ట్ని కూడా, బేసిక్ ప్రాజెక్ట్ని కూడా చూద్దాము నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు కూడా పైథాన్లో బేసిక్స్ అనేవి ఈజీగా నేర్చుకోవచ్చు. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.